ఇది ట్రాన్స్మిట్ అయినప్పుడు దాన్ని అక్కడ ఆ కుట్టిన చోట ఒక నల్లటి మచ్చగా ఏర్పడుతుంది. శరీరం మీద కూడా ఎక్కడెక్కడ కుడితే అక్కడ మచ్చలు ఏర్పడతాయి. అయితే ఏ ఏ ప్రదేశాల్లో ఉంటుంది ఇది? బుషెస్ అంటే గడ్డి ఉంటుంది చూసారా, పచ్చగడ్డి చిన్న చిన్న బుషెస్ అవి ఉంటాయి. గడ్డి బాగా ఏపుగా పెరిగేటటువంటి ప్రదేశాల్లోనూ, అటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు. ఈ వాతావరణ పరిస్థితులు ఈ ఎగ్స్ లే చేయడానికి, ఎగ్స్ లే చేసి తర్వాత ఈ ఎగ్స్ లార్వా స్థితికి రావడానికి 2 నుంచి 3 రోజులు పడుతుందండి. దీని జీవన పరిస్థితి మొత్తం చూస్తే ఇది అడల్ట్‌గా కావడానికి ఒక 15 నుంచి 20 రోజులు పడుతుంది. దీని జీవన పరిణామం 2 నెలల నుంచి 20 నెలల దాకా ఉంటుంది. అది దీని యొక్క మొత్తం జీవన చరిత్ర. అయితే మనకి ఇది ఇళ్లల్లో ఉండదా సార్? మీరు గడ్డి అన్నారు, లేదంటే పొలం ప్రదేశాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అన్నారు. సాధారణంగా ఇళ్లల్లో ఇదేమన్నా ఉంటుందా? ఉండదా? అంటే ఇళ్లల్లో అంటే ఇప్పుడు ఎక్కడికైనా వ్యాధి వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు క్యారియర్స్ ఉంటారు కదా. ఇప్పుడు ఇళ్లల్లో మనకి అపార్ట్మెంట్స్ అలాంటి చోట్ల కూడా బుషెస్ పెంచుతున్నారు చాలా చోట్ల. ఈ బుషెస్ పెంచేటటువంటి చోట్ల ఇవి ఆ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నప్పుడు ఇవి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ముఖ్యంగా మీరన్నట్టుగా ఇవి పల్లెటూరు వాతావరణాల్లోనూ, ఎక్కువగా గడ్డీలు పెరిగేటటువంటి ప్రదేశాల్లోనూ, అటువంటి ప్రాంతాల్లో దీనికి నివాసం ఉండేటువంటి అవకాశం బాగా మల్టిపుల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంచేత అటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకేది. కానీ ఇది ఒకసారి ఇన్ఫెక్షన్ ఒకళ్ళకి సోకిన తర్వాత వేరే చోటకి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశాల్లో కూడా ఇటువంటి ప్రదేశాల్లో వాటిల్లోకి స్ప్రెడ్ అవుతుంది. అందుకనే ఏం చెబుతారంటే గడ్డి బాగా ఏపుగా పెరిగిన చోట దాని మీద కూర్చోవద్దని చెబుతున్నారు. దాని మీద కూర్చుంటే కూడా ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుందంటారా సార్? ఇది యాక్చువల్గా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ కాదండి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి రాదు. ఇది కేవలం అది కుట్టడం ద్వారా మాత్రమే వస్తుంది. అది ఆ సెకండ్ రిజర్వాయర్ స్టేజ్లో చిగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఆ స్టేజ్లో బ్యాక్టీరియాకి అది రిజర్వాయర్ కాబట్టి ఈ మిగతా 3 స్టేజ్ల్లోనూ కూడా అది ఏం చేసినా మనకేం కాదు.